తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అన్ని రాసుల వారికి ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల వృత్తిలోనూ వ్యాపారంలోనూ విద్యలోనూ బాగా రాణించాలని, ఆ అమ్మవారి దయ వల్ల అష్టైశ్వర్యాలు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ సంవత్సరం రాశి ఫలితాలను ప్రారంభిస్తున్నాను. ఈ రాశి ఫలితాలు 2026 జనవరి నుండి డిసెంబర్ వరకు వర్తిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు. సంవత్సరం ప్రథమార్థంలో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి రాశి వారు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. గురువు అష్టమ స్థానంలో ఉన్నారు. గురువు అష్టమ స్థానం మంచిది కాదు. ఆర్థిక పరంగా అప్పులు చేయవలసి రావచ్చు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన పెట్టుబడుల విషయంలో కూడా ఈ రాశి వారు సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో పెట్టుబడులు పెట్టడం అనేది చెప్పదగినది. మధ్యవర్తి సంతకాలకి దూరంగా ఉండడం, మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించకపోవడం అనేది ఉంటుంది. అదేవిధంగా జూన్ 2 నుంచి గురువు భాగ్యస్థానంలోకి మారుతారు. అక్కడి నుంచి చాలా బాగుందని చెప్పొచ్చు. జూన్ 2 తర్వాత ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రుణాలు చాలా వరకు తీర్చగలుగుతారు. ఉద్యోగపరంగా పదోన్నతి లభిస్తుంది. ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ట్రాన్స్ఫర్ ఉంటుంది. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. శని మీకు అనుకూలంగా ఉండడం వల్ల శత్రువులు మీపై ప్రభావం చూపలేరు. వ్యాపార పరంగా లాభాలు బాగుంటాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తుంది. పొగడ్తలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా అక్టోబర్ 31 తర్వాత దశమ స్థానంలో గురువు సంచారం ఇంకా బాగుంటుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. గడిచిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ద్వితీయార్థం నుంచి ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలించే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. అయితే ప్రథమార్థంలో ఖర్చులు అప్పులు ఉండే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు అప్పులకి దూరంగా ఉండడం, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. లేకపోతే ద్వితీయార్థంలో ఆరోగ్యపరంగా ఖర్చు ఎక్కువ పెట్టవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో జూన్ 2 వరకు ఉంటారు. భాగ్యస్థానంలోకి గురువు ఉచ్చుపట్టి ఉండడం వల్ల కొన్ని శుభకార్యాలు చేయగలుగుతారు. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానంలో ఒకరికి ప్రభుత్వ పరంగా ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎప్పటి నుంచో మీరు కన్న కళలు ఈ సంవత్సరం నెరవేరుతాయి. ముఖ్యంగా గృహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది. ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా ఈ సంవత్సరం వీరికి బాగా కలిసొచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా బంధువుల నుండి పేరు ప్రఖ్యాత లభిస్తుంది. ఏదైనా సరే నలుగురిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం ఫలిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, అదేవిధంగా సినీ కళా రంగంలో వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పొచ్చు. కష్టం తగిన ప్రతిఫలం వీళ్ళకి ఉంటుంది. దశమ స్థానంలో కేతు ఉన్నారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా గణపతి స్వామివారికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా నూతన పెట్టుబడి కోసం చేసే ప్రయత్నాలు, ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం మీకు లభించే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా విదేశీ యానం ఉండే అవకాశం గోచరిస్తుంది. చతుర్థంలో రాహు ఉన్నారు. పంచమంలో శని. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆకస్మిక ధనలాభం, ఆకస్మిక ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యాపరంగా చూసుకున్నట్లయితే శని 5వ ఇంట్లో ఉన్నారు కాబట్టి విద్యార్థులు కష్టపడితే కానీ ఫలితం అనేది దక్కుతుంది. ఏకాగ్రత నిలుపుకుని ప్రయత్నాలు చేయాలి. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జూన్ 2 తర్వాత మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు విదేశీ ప్రయత్నాలు ఈ సంవత్సరం చక్కగా చేసుకోండి. మంచి అనుకూలమైన పరిస్థితి అని చెప్పచ్చు. ఎందుకంటే గురువు 2వ స్థానంలో కర్కాటకం నుండి పంచమాన్ని చూస్తున్నారు కాబట్టి, విద్యాపరంగా చూస్తున్నారు కాబట్టి, గురుగ్రహం అనుగ్రహం ఉంది కాబట్టి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విద్యలో బాగా రాణించగలుగుతారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, ఫార్మా రంగానికి, కూరగాయల వ్యాపారస్తులకి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్, సినీ కళా రంగాల వారికి, అదేవిధంగా ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో మార్చి తర్వాత మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. అయితే ప్రథమార్థంలో ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది.
ఉద్యోగం పర్వాలేదు అనిపిస్తుంది. మీరు కష్టం తగిన ప్రతిఫలం మటుకి ప్రస్తుతం ఉండదు. మార్చి తర్వాత కొంత మంచి ఫలితాలు ఉండే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా భాగ్యస్థానంలోకి గురువు ప్రవేశించిన వెంటనే భాగ్యాధిపతి పంచమాన్ని చూడడం, జన్మరాశిని చూడడం, అదేవిధంగా జన్మరాశి నుంచి సంతానాన్ని చూడడం వల్ల సంతాన యోగ్యత ఉంటుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతానం ఉండే అవకాశం గోచరిస్తోంది. శుభవార్తని వినగలుగుతారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. దాని తగ్గట్టుగా ప్రయత్నాలు ప్రారంభించండి. అదేవిధంగా భూ సంబంధించిన విషయవారాలు సానుకూల పడతాయి. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. థైరాయిడ్, లివర్ సంబంధించిన ఇష్యూస్ కానీ, కడుపు సంబంధించిన, యూట్రస్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తోంది. అష్టమంలో గురువు అంత బాగాలేదు. ద్వితీయ పంచమాధిపతి గురువు అష్టమంలో ఉన్నారు. జూన్ 2 వరకు ఉంటారు. తర్వాత భాగ్యంలోకి వచ్చాక ఆరోగ్యపరంగా కొన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఆపరేషన్ దాకా వెళ్ళి కూడా వెనక్కి వచ్చే పరిస్థితి కూడా లేకపోలేదు. కాబట్టి ఇప్పటి నుంచి ఆరోగ్య విషయం జాగ్రత్త వహించండి. మంచి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పొచ్చు. ఈ రాశి వారు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్తోత్రం పఠించడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా 11 మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి రూపు కానీ కంకణం కానీ ధరించండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. భూ సంబంధించిన విషయవారాలు చక్కగా ఉన్నాయి. ఒక భూమి కానీ ఫ్లాట్ కానీ ఈ సంవత్సరం కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది.